దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఎపిసోడ్‌లో వినోద్, స్నిగ్ధతో పెళ్లి కుదిరిన తర్వాత చరిత వినోద్‌ని టెర్రస్ మీదకి తీసుకొచ్చి నిలదీస్తుంటుంది కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నంబర్ 166. నన్ను ప్రేమిస్తున్న నువ్వు ఆ స్నిగ్ధని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నావు వినోద్? అని అడుగుతుంది చరిత. తన మాటలకి ఏం సమాధానం చెప్పాలో వినోద్‌కి అర్థం కావడం లేదు. స్నిగ్ధ కూడా పైకి వచ్చి వాళ్ళకి చాటుగా ఒక పక్కన నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. వినోద్ మౌనంగా ఉండిపోతే చరిత కోపంగా వినోద్ షర్ట్ కాలర్ పట్టుకొని, చెప్పు వినోద్, నన్ను ప్రేమిస్తున్న నువ్వు ఆ స్నిగ్ధతో ఎందుకు పెళ్లికి ఒప్పుకున్నావు? అని మళ్ళీ ప్రశ్నిస్తుంది ముక్కలవుతున్న హృదయంతో. వినోద్ ఏం సమాధానం చెప్తాడా అని ఇక్కడ స్నిగ్ధ కాస్త టెన్షన్‌గా చూస్తుంటుంది. చరిత మాటలకి వినోద్ అతని మనసుని బండరాయిలాగా మార్చుకొని, "అసలు ఏం మాట్లాడుతున్నావు చరిత నువ్వు? మతి ఉండే మాట్లాడుతున్నావా?" అని ప్రశ్నిస్తాడు. వినోద్ మాటలకి చరిత అలా వినోద్ షర్ట్ కాలర్ పట్టుకొని ఉండే ఆశ్చర్యంలో శిలలా మారి చూస్తుంటే, స్నిగ్ధ మరో రకమైన ఆశ్చర్యంలో ఉంటుంది. వినోద్ దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటూ, "అసలు నేను నిన్ను ప్రేమించడం ఏంటి? అలా ఎలా అనుకున్నావు?" అని అడుగుతాడు కాస్త కోపం నటిస్తూ. ఆ మాటలకి స్నిగ్ధ సంతోషపడుతుంటే, చరిత ఇంకా షాకింగ్‌లా చూస్తూ వినోద్ షర్ట్ కాలర్ మీద ఉన్న చేతుల్ని నిదానంగా వదిలేస్తుంది. వినోద్ గంభీరంగా ఆ షర్ట్ కాలర్ సరిచేసుకొని, "నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీతో నేనెప్పుడైనా చెప్పానా?" అని అడుగుతాడు. అసలు వినోద్ మాటలు షాక్‌లో తనకి ఏమీ అర్థం కానట్టుగా ఉంటాయి. "చెప్పు చరిత, నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా నీతో చెప్పానా?" అని రిపీట్ చేస్తాడు. చెప్పలేదు అన్నట్టుగా బాధగా తల ఊపుతుంది. "మరి నేనేదో నిన్ను ప్రేమించి మోసం చేసినట్టుగా నా షర్ట్ కాలర్ పట్టుకొని నిలదీస్తున్నావేంటి?" అని అడుగుతాడు. వావ్! ఏం నటిస్తున్నావురా! అని అనుకొని సంతోషపడుతుంటుంది స్నిగ్ధ. అప్పటికే చరిత కలలో కన్నీళ్లు ఉబికి వచ్చి, ఆ కన్నీళ్లతో చూస్తూ, "అంటే నువ్వు నన్ను నిజంగానే ప్రేమించలేదా వినోద్?" అని అడుగుతుంది. వినోద్ తన కన్నీళ్లు చూడలేక మొహాన్ని పక్కకు తిప్పుకొని, "మళ్ళీ అలాగే అడుగుతావేంటి? నేను ఎప్పుడూ నిన్ను ప్రేమించలేదు" అని వినోద్ అన్న మాటలకు, "అబద్ధం చెప్తున్నావు వినోద్" అంటుంది చరిత కోపంగా చూస్తూ. "అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు. ఇది నిజం. నువ్వు నా గురించి అలా అనుకుంటే అది నా తప్పు కాదు" అంటాడు గంభీరం నటిస్తూ. "ప్లీజ్ వినోద్, నువ్వలా మాట్లాడకు. నువ్వలా అంటుంటే నేను భరించలేను" అని చరిత కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతుంటే, వినోద్ కట్టలు తెంచుకుంటున్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నిస్తూ, తనకి ఎదురుగా నిలబడలేక మరోవైపుకు తిరిగి, "నేను నిన్ను ఎప్పుడూ స్నేహితురాలిగానే చూశాను గాని, ప్రేమికురాలిగా చూడలేదు. నా స్నేహాన్ని నువ్వు ప్రేమగా అనుకోవటం నీ పొరపాటు చరిత" అంటాడు. చాటుగా ఉన్న స్నిగ్ధకి వినోద్ ఇటువైపున తిరిగి కన్నీళ్లు పెట్టుకుంటూ అలా మాట్లాడడం కనిపించి, పాపం అని వెటకారంగా అనుకొని సంతోషపడుతుంటుంది. "లేదు వినోద్, ఇప్పుడు నువ్వు చెప్తున్నది అంతా అబద్ధం. నువ్వు నన్ను ప్రేమిస్తూనే వచ్చావు. మీ అమ్మగారి మాట కోసం నువ్వు నా మీద ఉన్న ప్రేమని కాదనుకుంటున్నావు. కానీ వినోద్, ఆంటీ మాట కోసమో, లేక ఆ స్నిగ్ధ కోసమో నా ప్రేమని కాదని ఆ స్నిగ్ధని పెళ్లి చేసుకుంటే జీవితాంతం బాధపడతావు. నన్ను కూడా బాధ పెట్టినవాడివి అవుతావు" అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. తన మాటలకి పొంగి పొర్లుతూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని కోపం నటిస్తూ తన ముందుకు తిరిగి, "అంతా నీకు నువ్వుగా ఊహించుకుంటే సరిపోతుందా చరిత?" అని అడుగుతాడు. ఆ మాటలకు చరిత ఆశ్చర్యంగా చూస్తుంటుంది. "నేను నిన్ను ప్రేమించట్లేదని చెప్తుంటే వినవేంటి? నేను నీతో స్నేహంగా ఉండటం తప్ప
ఎప్పుడు కూడా ఆ భావంతో చూడలేదు అంటాడు. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా నీ కళ్ళలో నా మీద ఉన్న ప్రేమ నాకు తెలుస్తుంది వినోద్. నువ్వు చెప్పే మాటలు నేను అస్సలు నమ్మను అంటుంది కోపంగా. నమ్ముతావో నమ్మవో ఇక నీ ఇష్టం. నీ నమ్మకంతో నాకు సంబంధం లేదు అంటాడు వినోద్. చరిత కొన్ని క్షణాలు మౌనంగా రోదించి వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని, సరే వినోద్, నువ్వు నన్ను ప్రేమించలేదు. నేను నీ దారికే వస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఇవాళ నీతో ఈ విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. ఐ లవ్ యూ వినోద్ అంటుంది. ఆ మాటలకి వినోద్ పక్కకు తిరిగి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఆ కళ్ళల నుండి నీళ్లు కిందికి జారిపోతుంటే స్నిగ్ధ ఆ కన్నీళ్లు చూసి తన గొంతు దాహం తీరుతున్నంత తృప్తి పడుతుంటుంది. ఐ లవ్ యూ సో మచ్ వినోద్. ఇప్పటికైనా నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తూ మీ అమ్మగారికి ఇచ్చిన మాటని వదిలే అంటుంది చరిత. వినోద్ బాధని దిగమింగుకొని తన వైపుకు తిరిగి, నీ అభిప్రాయం నువ్వు చెప్పావు. నా అభిప్రాయం ఏంటో నువ్వు కూడా తెలుసుకోవాలి కదా. నేను నిన్ను ప్రేమించడం అనేది జరగని పని. ఈ ప్రేమలు గీమలు వదిలేసి నువ్వు వేరే సంబంధం చూసుకొని పెళ్లి చేసుకో చరిత అంటాడు. ఈ ఉచిత సలహా నువ్వు నాకేమి ఇవ్వక్కర్లేదు. అసలు నీతో మాట్లాడటం అనవసరం. కిందికి వెళ్ళి మనమిద్దరం ప్రేమించుకుంటున్నాము అని అందరి ముందు చెప్తాను. ఆ తర్వాత నీకు స్నిగ్ధతో ఎలా పెళ్లి జరుగుతుందో నేను చూస్తాను అంటుంది ఆవేశంగా. ఆ మాటలకి ఇక్కడ వినోద్, అక్కడ స్నిగ్ధ టెన్షన్ పడుతుంటారు. ఆ టెన్షన్ స్నిగ్ధలో ఇంకా ఎక్కువే ఉందని చెప్పాలి. నీలాగా మౌనంగా ఉండటం నా వల్ల కాదు. కిందికి వెళ్ళి తాడో పేడో తేల్చుకుంటాను అని చరిత వెళ్ళబోతుంటే, ఆగు అంటూ వినోద్ తన చెయ్యి పట్టుకుంటాడు. స్నిగ్ధ ఇంకా టెన్షన్గా వాళ్ళ సంభాషణలన్నీ వింటూ ఉంటుంది. నువ్వు కిందికి వెళ్ళి అందరి ముందు ఈ మేటర్ తీసుకొచ్చి నీకు నువ్వుగా పరువు తీసుకుంటావా చరిత అని అడుగుతాడు. ఇందులో పరువు తీసుకోవడం ఏముంది అని అడుగుతుంది చరిత. ఎందుకు లేదు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నా నేను నిన్ను ప్రేమించటం లేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నేను చరితని ప్రేమించట్లేదు, స్నిగ్ధనే పెళ్లి చేసుకుంటాను అని అందరి ముందు నేను నిన్ను తీసేసినట్టుగా మాట్లాడితే ఒక ఆడపిల్లగా నీ ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టే కదా అని అడుగుతాడు. చరిత కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తుంటుంది. నీకు నా మీద ప్రేమ ఉంది అని చెప్తున్నావు కాబట్టి దయచేసి నన్ను మర్చిపో. నీకు నాకంటే అందమైన వాడు, గుణవంతుడైన వాడు దొరకాలని కోరుకుంటున్నాను. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయ్ అని చెప్పి వినోద్ వెళ్తుంటాడు. వినోద్ రావడం చూసి స్నిగ్ధ ఇంకాస్త చాటుగా పక్కకు తప్పుకుంటుంది. వినోద్ తనని చూసుకోకుండా కిందికి వెళ్ళిపోతాడు. చరిత కుమిలిపోయి ఏడుస్తూ, నువ్వు అబద్ధం చెప్తున్నావు వినోద్. నీ మనసులో నేను ఉన్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. మీ అమ్మగారి మాటని కాదనలేక నా ప్రేమని కాదనుకుంటున్నావు అని అనుకొని ఏడుస్తుంటుంది. స్నిగ్ధకి ఆ మాటలు వినపడి, పర్వాలేదే, ఈ ప్రేమికురాలు ఆ ప్రేమికుణ్ణి బానే అర్థం చేసుకుంది. వీళ్ళిద్దరూ ఎప్పటికీ కలవకూడదు. వినోద్‌కి నేను భార్యని కావాలి. సామ్రాట్‌ని నేను పొందాలి అని అనుకొని సంతోషపడుతూ కిందికి వెళ్ళిపోతుంటుంది. వినోద్ అక్కడికి వెళ్ళేసరికి పంతులు గారు కూర్చొని వాళ్ళ పెళ్ళికి లెక్కలు చూస్తుంటాడు. వారికి ఎదురుగా రాజశ్రీ, సామ్రాట్, చంద్రమౌళి, గాయత్రి కూర్చొని ఉంటారు. ఎక్కడికి వెళ్ళావు వినోద్ అని అడుగుతాడు సామ్రాట్ తమ్ముణ్ణి చూస్తూ. అది ఫోన్ కాల్ వస్తే మాట్లాడదామని వెళ్ళాను అన్నయ్య అంటాడు బాధని కనపడనివ్వకుండా. కూర్చో వినోద్ అని రాజశ్రీ చిన్న కొడుకుని పక్కన కూర్చోబెట్టుకొని, మీ బావ అక్క కూడా ఉంటే బాగుండేది సామ్రాట్ అంటుంది. బావ వాళ్ళు పిల్లల్ని తీసుకొని లాంగ్ వెళ్ళారంట అమ్మా. వచ్చాక విషయం చెప్పొచ్చని నేను కూడా ఫోన్లో ఏమీ చెప్పలేదు అంటాడు సామ్రాట్.
స్నిగ్ధ కూడా ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ లోపలికొచ్చి ఫోన్ పెట్టేసి తల్లి పక్కకు వచ్చి కూర్చుంది. ఎంత దగ్గరలో ముహూర్తం ఉంటే అంత దగ్గర ముహూర్తం పెట్టండి పంతులు గారు అంటుంది గాయత్రి. అలాగేనమ్మా అంటూ లెక్కలు చూస్తుంటాడు. వాళ్ళ మాటలకి వినోద్ ఇంకా బాధపడుతూ చరిత కోసం చూస్తుంటాడు. అవును, చరిత కనిపించడం లేదేంటి అని అడుగుతాడు సామ్రాట్ తమ్ముణ్ణి చూస్తూ. అది అన్నయ్య, తను కూడా ఏదో ఫోన్ మాట్లాడుతుంది అని అంటుండగానే చరిత అక్కడికి వస్తుంది. రామ్మ చరిత, కూర్చో. వినోద్ స్నిగ్ధల పెళ్లి ఏర్పాట్లు నువ్వు నీ స్నేహితురాలు దగ్గరుండి చూసుకోవాలి అంటుంది రాజశ్రీ. అది వినగానే మనసులో తన బాధ ఎక్కువ అవుతూ పైకి చిన్న నవ్వు నటిస్తూ వినోద్ వైపు చూస్తుంది. వినోద్ కూడా చరిత వైపు చూసి మొదటిసారి గొడవలతో మొదలైన తమ తొలి పరిచయం నుంచి మొదలు వాళ్ళ ఇద్దరి బైక్స్ యాక్సిడెంట్ కావటం, టామ్ అండ్ జెర్రీలా అల్లరి చేసుకోవటం అన్నీ గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతుంటాడు. చరితకి కన్నీళ్ళు రాబోతుంటే ఆ కన్నీళ్లు కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నిస్తూ రాజశ్రీ వాళ్ళకి ఎదురుగా కూర్చుంటుంది. చరిత వినోద్ వైపు చూస్తుంటే వినోద్ తల ఎత్తి చూడలేక నేల చూపులు చూస్తుంటాడు. అన్నట్టు సామ్రాట్, వినోద్ స్నిగ్ధకి ముహూర్తాలు పెడుతుంటే ఇంకా శక్తి రాలేదేంటి అని అడుగుతుంది రాజశ్రీ. నేను వెళ్ళి పిలుచుకొని వస్తానమ్మా అని చెప్పి సామ్రాట్ లేవబోతుంటే శక్తిని కిందికి వస్తుంటుంది. అదిగో తనే వస్తుంది అంటూ సామ్రాట్ తిరిగి కూర్చుంటాడు. మీ మర్దికి సంబంధం కుదురుతుందమ్మా, నువ్వు కూడా కూర్చో అంటుంది రాజశ్రీ. తనకి సామ్రాట్ పక్కన తప్ప ఎక్కడా ప్లేస్ లేకపోయేసరికి వచ్చి సామ్రాట్ పక్కన కూర్చుంటుంది. వాళ్ళ ఇద్దరినీ పక్కపక్కన చూడగానే స్నిగ్ధ కళ్ళు పేలిపోతుంటాయి. ఆ సంబంధం కుదరటం శక్తికి ఇష్టం లేదు కాబట్టి ముభావంగా ఉంటుంది. ఆ సంబంధం శక్తికి ఇష్టం లేదని సామ్రాట్ కూడా గ్రహిస్తుంటాడు. శక్తి కోపంగా చంద్రమౌళిని చూస్తుంటుంది. చంద్రమౌళి కూడా శక్తి వైపు కోపంగా చూస్తుంటాడు. వాళ్ళ చూపులు సామ్రాట్ ఒక పక్క పసిగడుతూనే ఉంటాడు. పంతులు గారు వినోద్ పేరు మీద లెక్కలు వేసి చూసి, అబ్బాయి జాతకరీత్యా ఒక్క వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందమ్మా, ఆ ముహూర్తం ఖాయం చేయమంటారా అని అడుగుతాడు అందర్నీ ఉద్దేశించి. మరీ వారం అంటే పెళ్లి పనులు కావటం కష్టమవుతుందేమో పంతులు గారు అంటుంది రాజశ్రీ. అబ్బాయి పేరు మీద ఈ ముహూర్త గడియలు బలంగా ఉన్నాయమ్మా. ఈ ముహూర్తంలో అబ్బాయి పెళ్ళైతే జీవితాంతం సంతోషంగా ఉంటాడు. ఈ ముహూర్తం మిస్ చేసుకుంటే అబ్బాయికి ఇక దగ్గరలో ఎక్కడ పెళ్లి గడియలు కనిపించడం లేదు అంటాడు పంతులుగారు. పెళ్లి ఏర్పాట్లు అవే అవుతాయిలే వదినా, మీరు కంగారు పడకండి. ఆ వారం రోజుల ముహూర్తమే ఖాయం చేయండి పంతులుగారు అంటుంది గాయత్రి. సరే అని పంతులుగారు ఆ వారం రోజుల్లో పెళ్లి ముహూర్తాన్ని ఖాయం చేసి డేటు, సమయం అన్నీ వివరంగా చెప్తుంటే చరిత కన్నీటి పొరలతో వినోద్ వైపు చూస్తుంటుంది. బాధలో మునిగిపోయిన వినోద్ ముహూర్తం వారం రోజుల్లో అనేసరికి చరితకి తనకి శాశ్వతంగా దూరం ఇక వారం రోజుల్లోనే అనే భయంతో తన వైపు చూస్తుంటాడు. పంతులు గారు ముహూర్తం పెట్టేసి, ఈ ముహూర్తానికి మీ అబ్బాయి పెళ్ళి అయితే బేషుగ్గా మీ అబ్బాయి జీవితం సాగిపోతుందమ్మా అంటాడు. రాజశ్రీ సంతోషపడుతూ, మీ నోటి చలువ నిజం కావాలి పంతులు గారు అని సామ్రాట్ వైపు చూసి, శక్తి చేతుల మీదుగా పంతులు గారికి దక్షిణ ఇప్పించు సామ్రాట్ అంటుంది. అలాగేనమ్మా అని సామ్రాట్ 2000 తీసి శక్తికి చేతిలో పెట్టి పంతులు గారికి ఇవ్వమని కళ్ళ సైగతో చెప్తాడు. శక్తికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం స్నిగ్ధకి, గాయత్రికి, చంద్రమౌళి నచ్చినట్టుగా చూస్తుంటారు. శక్తి చేతిలో ఉన్న డబ్బులు చూసుకుని వినోద్ వైపు చూస్తుంది. వినోద్ పైకి నవ్వు నటిస్తున్నాడు కాబట్టి వినోద్ మనస్ఫూర్తిగానే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడనే ఉద్దేశంతోనే శక్తి లేచి
పంతులు గారికి దక్షిణ చేతిలో పెట్టింది. అవి తీసుకొని పంతులు గారు వెళ్ళిపోతాడు. చిన్న కొడుకు పెళ్లి కుదిరినందుకు రాజశ్రీ గారు సంతోషంగా ఉంటే, వినోద్ కలలో కన్నీళ్లు కళ్ళ నుండి దాటే విధంగా అనిపిస్తుంటాయి. ఇక చరిత అక్కడ ఉండలేక లేచి, ఇక నేను కూడా వెళ్తాను ఆంటీ, కలుస్తాను శక్తి అంటుంది. పింకీ వచ్చే వరకు ఉంటానన్నావు కదా చరిత అంటుంది శక్తి. పింకీని మళ్ళెప్పుడైనా కలుస్తానులే, నాకు బయట కొంచెం పనుంది, వెళ్ళాలి అని చెప్పి వెళ్తుంటే వినోద్ వెళ్తున్న తన వైపే బాధగా చూస్తుంటాడు. చరిత కన్నీళ్లు పెట్టుకుంటూ బయటకొచ్చేసరికి వినోద్ బైక్ పక్కన ఆపిన తన స్కూటీ కాస్త దూరంలో బేలగా కనిపిస్తుంటుంది. బైక్ పక్కన కారు కనిపిస్తుంటుంది. బైక్ నుండి దూరమైన స్కూటీని చూస్తుండగా స్నిగ్ధ కార్ డ్రైవర్ అక్కడికొచ్చి, మీ బైక్ కారుకి అడ్డంగా ఉందని ఆ పక్కన పెట్టాను మేడం అని చెప్పి వెళ్ళిపోతాడు. చరిత కన్నీళ్లు పెట్టుకుంటూ వినోద్ బైక్ చూసి తిరిగి స్కూటీ దగ్గరికి వచ్చి ఆ బైక్ని చూస్తూనే స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది. టెర్రస్ మీదకి వచ్చిన వినోద్ స్కూటీ మీద వెళ్తున్న తన్ని చూస్తూ కన్నీళ్లు పెడుతుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.